అవి కొనుక్కున్న షావుకారు ఇవి నీకెక్కడివి అని ఆశ్చర్యంగా అడిగాడు. కట్టెలు కొట్టేవాడు రోజంతా జరిగిందంతా చెప్పాడు. ఆ షావుకారికి అత్యాశ కలిగింది. వెంటనే అతను కూడా ఒక గొడ్డలి తీసుకుని వెళ్ళి కాలువలో విసిరేసి వనదేవతను ప్రార్థించాడు. వనదేవత ప్రత్యక్షమైంది. షావుకారు నా గొడ్డలి ఏట్లో పడిపోయింది. కొంచెం సాయం చేయి తల్లి అని ప్రాధేయపడింది. వనదేవత నీళ్ళలో దిగి ముందర అలాగే ఒక బంగారు గొడ్డలి తీసింది. ఇది నీదా అని అడిగింది. ఆ షావుకారు కళ్ళు తిరిగాయి. అంత బహుళ్యమైన గొడ్డలి కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే పట్టలేక అవును ఇది నాదే అని అబద్ధం చెప్పాడు. మన దేవతకి కోపం వచ్చింది. అబద్ధం అని మాయం అయిపోయింది. షావుకారికి కొత్త బంగారు గొడ్డలు దొరకలేదు సరికదా. తెచ్చుకున్న బాతే కూడా కాలువలో ఎక్కడ కనిపించలేదు. అందుకే పెద్దలు ఎప్పుడు నిజం చెప్పమంటారు. నిజం చెప్పే వాళ్ళకి ఎప్పటికో అప్పటికి మంచి జరుగుతుంది. కానీ అబద్ధం ఆడే వాళ్ళకు మట్టుకు ఏదో ఒక రోజు మొదటికే మోసం వస్తుంది. ఈ